ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. భారతీయ జనతా పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని దుస్థితిలో పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సంగతి అనేక మార్లు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసి ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తిరస్కరించారంటే కనీసం ఒక పార్లమెంటు సీటు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలవలేని పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీగా ప్రజలు ఓట్లు వేయకుండా మీరు చెప్పిన బోరులో బీఆర్ఎస్ని పడేస్తే ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న సంగతి, ఆ సంకేతాలు ప్రజల నుంచి వస్తున్న సందర్భంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ తిడితే ప్రజలు మెచ్చుకుంటారో ఓట్లేస్తారో అనుకోని చెప్పి బహుశా మాట్లాడిందేమో. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలే మీకు జవాబు చెప్తారని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 80% 6 గ్యారెంటీని అమలు చేస్తున్నారు, దీనిపైన ఎక్కడైనా చర్చకు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రభుత్వంలో లేనట్టున్నారు. మరి వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నదో లేదో. 6 గ్యారెంటీలు 80% పూర్తి చేసినామంటున్నారు కదా, మరి ఏ డయాస్ మీద, మరి మీ ఛానల్లోనా మీరు చెప్పిన చోటనా నేను చర్చకు వస్తాను. ఏ ఒక్క గ్యారంటీ అయినా పూర్తిగా అమలు చేసినట్టుగా మీరు రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను తుంగలో తొక్కి ఈరోజు ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు బొందబెడదామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు నిజంగా మహేష్ కుమార్ గౌడ్కి అంతగానం విశ్వాసం ఉంటే రేపు డిజాల్వ్ చేసి అధికారం రమ్మని చెప్పండి. అప్పుడు నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాల ప్రజానీకల్ని మోసం చేసి అధికారం చేజిక్కించుకున్న తర్వాత 420 హామీలను పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా ఎక్కడ అభివృద్ధిని మచ్చకైనా కూడా కనబడకుండా అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కేంద్ర నిధులతోటే ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజీఎస్ వల్ల లేకుంటే సిఆర్ఏఎఫ్ వల్ల వచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి జరుగుతలేదు. ఈ డబ్బులు ఎక్కడ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎక్కడ కమిషన్ల కోసం మాత్రమే మీరు పనిచేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు ఇచ్చిన హామీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా కానరాక కేవలం రోజుకు అవినీతితో రోజుకు కుంభకోణాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మహేష్ కుమార్ గౌడ్ గారైనా లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు బహిరంగ చర్చకు వచ్చి ఈ కార్యక్రమం చేశాము, ఇచ్చిన హామీలు మేము నెరవేర్చామని చెప్పి చర్చ కన్నా ముందుకు రండి. మరి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రజల్ని మోసం చేసి ఈ ప్రభుత్వం